అండి ఈరోజు స్టఫ్డ్ ఆలు బజ్జీ కోసం ఫస్ట్ అయితే బంగాళదుంపలు తీసుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నామండి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం క్యారెట్ అండి, ఇవి వేసి ఒకసారి కలిపేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి తగినంత. మరి జోరు అవ్వకూడదు, కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టఫింగ్ పెడతాం కదా, నిలవదు, అందుకోసం కొంచెం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి శనగపిండి వేసుకోవాలండి. మనకు కావాల్సినంత శనగపిండి వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వామ్ వేసుకోవాలి. కొంచెం వామ్ వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం చూపిస్తాండి. పిండి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తిక్కుగా కలుపుకోవాలి, లేదంటే బజ్జీ రాదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. ఇవ్వండి, పిండిని ఇలా కలుపుకోవాలండి. మరీ జోరుగా అవసరం లేదు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాము వేసుకోవాలండి, తగినంత వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం బజ్జీలో స్టఫింగ్ చేయడానికి ఇది. ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు బజ్జీ మిర్చి నార్మల్ మిర్చి తీసుకున్నాను నేను, రెండిట్లతో చేసి చూపిస్తానండి. అలాగే ఉంచు, ఓకే. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. ఈ సీడ్స్ ఏం కారం ఉండవండి, ఇవి ఉంచేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం స్టఫింగ్ ఉంది కదండి, అది మనం ఇందులో ఫిల్ చేసుకోవడమే. ఇంతేండి, ఇలా స్టఫ్ చేసుకోవడమే. ఇప్పుడు పచ్చిమిరపకాయలకి స్టఫింగ్ చేసుకోవాలండి. అందరు చూస్తున్నారు కానీ మా అమ్మకి అసలు ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ మా కోసం లైక్ కొట్టండి. ఇవ్వండి, ఇట్లా మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి. అంతేకాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కలర్ వచ్చేస్తుంది, బాగా ఫ్రై అవ్వదండి, అందుకోసం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, బాగా వస్తాయి. ఇవ్వండి,
వేసేసుకోవాలి ఇది కూడా. ఇవ్వండి, ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి బజ్జీలని. ఈ కలర్ వస్తే సరిపోతాయండి, ఇంకా తీసేసుకోవచ్చు. ఇంకా కలర్ వచ్చేస్తే తీసేసాను. మళ్ళీ ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతాయండి. ఓన్లీ బజ్జీలు అయితే ఈ విధంగా రెడీ అయినాయండి. ఇప్పుడు వీటిలో ఉల్లిపాయ, క్యారెట్ స్టఫింగ్. ఇప్పుడు బజ్జీని ఇలాగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం లెమన్ పిండుకోవాలండి. కొంచెం క్యారెట్ తురుము కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో స్టఫింగ్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి సూపర్ టేస్టీగా ఉండే ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.